హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు వెళుతుంది అని అనుకోవచ్చు. అయితే కూటమి కాబట్టి ఈ సీట్ల పంపకాల దగ్గర కొన్ని కొన్ని ఆహ్, వీళ్ళు ఆశపడతారు, వాళ్ళు ఇవ్వకపోతారు. ఇవన్నీ లెక్కలు కూడా ఉంటాయి రాజకీయంగా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. డిప్యూటీ మినిస్టర్‌గా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5గురు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక ఉప ముఖ్యమంత్రిని తెర మీద తీసుకొస్తున్నారు. ఆయనే లోకేష్ గారు అంటూ ఒక వార్త. ఢిల్లీలో డిక్లేర్ కూడా అయిపోయింది అంటున్నారు. ఏమంటారు? యాక్చువల్‌గా ఫస్ట్ చేసిన ఒక చిన్న ఫెయిల్యూర్ ఏంటంటే ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి ఉన్నాడో అదే పార్టీలో ఉప ముఖ్యమంత్రి ఉంటే అడ్వాంటేజెస్ ఏంటంటే హ్మ్. నువ్వు ప్లాన్ చేస్తే ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడు. నువ్వు ఆర్డర్ పాస్ చేస్తే తను దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. నువ్వు ఆలోచిస్తే తను దాన్ని నెక్స్ట్ మెరుగులు దిద్దుతాడు. అండ్ నీ నిర్ణయం ఏదైనా అప్పుడు ఒకవేళ అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే ఈయన కాపాడతాడు. ఇట్లా ఉంటుంది. అండ్ నిన్ను అడగకుండా ఫస్ట్ ఏది చేయడు. హ్మ్. ఎందుకంటే పార్టీ అధినేతవి నువ్వు, అన్నీ నీకే తెలుసు. నీ తర్వాతే నేను మాట్లాడాలి. నా సొంతంగా నిర్ణయాలు తీసుకొని నీకు చెప్పకూడదు. ఇలాంటి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు అది వేరే పార్టీ అయిందనుకో, వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు. ఇది రఘురామకృష్ణంరాజు గారికి కానీ, శ్రీనివాసులు రెడ్డి గారికి కానీ, సోమిరెడ్డి గారికి కానీ, వీళ్ళంతా సీనియర్ రాజకీయ నాయకులే కదా. వీళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళ తెలివితో ఏదో కుట్ర జరుగుతూ ఉంది అనిపించింది. ఏం కుట్ర? వాళ్ళకేం కుట్ర అనిపించిందంటే వాళ్ళు 3-4 అంశాలు వరుసగా తీసుకున్నారు. ఫస్ట్ తిరుమల లడ్డు వివాదం. హ్మ్. తిరుమల లడ్డుని ఇది కల్తీ లడ్డు, కల్తీ లడ్డు, కల్తీ లడ్డు, కల్తీ లడ్డు అని జనసేన నాయకుడు బాగా దాన్ని ప్రక్షాళన చేసేలాగా ముందుకు తీసుకెళ్తే, జగన్ హయాంలో, అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో తిరుమల లడ్డు కల్తీ అయిపోయింది. మొన్న జనసేన పార్టీ వచ్చి దాన్ని ప్రక్షాళన చేసిందనే లైన్ జనంలోకి వెళ్ళాలి బలంగా. ఓకే. అప్పుడు ఈయన అండర్ కవర్లో ఉంటూనే వాళ్ళ పార్టీని మెరుగుదిద్దుకునేలాగా అధికార పార్టీ కంటే మేము బెటర్, ఇప్పటిదాకా మీ గురించి ఎవరు ఆలోచించలేదు, మేమే మిమ్మల్ని పట్టించుకునేదాన్ని పోర్ట్రే చేసి హ్మ్. నెక్స్ట్ మమ్మల్ని కనుక మీరు ముఖ్యమంత్రిని చేస్తే మీ గురించి ఇంకా బాగా ఆలోచిస్తామని జనాల్లో ఒక మైలేజ్ పొందడానికి వీళ్ళు ఇలా చేశారు అని వాళ్ళ ముగ్గురు కనిపించింది. ఓకే. ఓకేనా? హ్మ్. సో వాళ్ళు ఏమన్నారు అంటే ఒకసారి ఆలోచించండి అని ఒక అభిప్రాయం చెప్పారు వాళ్ళ పార్టీ నాయకులందరికీ. ఏంటంటే మరి ఇన్ని పవర్స్ ఆయన కట్టబెట్టడం సరికాదు. ఎంత కాదనుకున్నా అంటే వీళ్ళ అభిప్రాయం, హ్మ్. అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ లేదు. అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, తీసుకున్న నిర్ణయాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, స్పీకర్ గారి ముందు ఏం ప్రవేశపెట్టాలి, వాళ్ళు చెబితే ఏం వినాలి, ప్రతిపక్షం వాళ్ళని ఎలా అడ్డుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు, అంటే ఇలాంటివన్నీ తెలుస్తాయి హ్మ్. ప్రాక్టికల్‌గా. ప్రాక్టికల్గా. అలా కాకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి నువ్వు కూర్చోపెడితే వాళ్ళకి ఏమీ తెలియక వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేసేస్తారు. అండ్ అలా అనిపించే వాళ్ళు మన పార్టీ వాళ్ళైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నిన్న ఒక మాట అడిగి చేస్తారు. బయటి వాళ్ళు అనుకో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ స్వలాభం చూసుకున్న తర్వాతే మీ గురించి ఆలోచిస్తారు అనేది వీళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఎందుకు ఇంత బలంగా ఇప్పుడు చెప్పారు అంటే, నిన్న తొక్కిసలాట. ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణలో సంజయ్ థియేటర్ తొక్కిసలాటనే దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. అలాంటి టైంలో తిరుపతిలో ఇంకో పెద్ద తొక్కిసలాట అయిందంటే ఇంచుమించు 6 ప్రాణాలు, 6గురేగా, ఇంకా పెద్ద సంచలనం అయింది. హ్మ్. సో ఆ టైంలో ఇది ప్రభుత్వ వైఫల్యమే కానీ మీకు అండగా మేము ఉంటాం అనేలాగా పోర్ట్రే చేసేలాగా ఒకటి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వెంటనే వచ్చి క్షమించండి, 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 అలాగే టీటీడీ చైర్మన్తో కూడా మీకు క్షమాపణ చెప్పిస్తాం అన్నాడు. నువ్వు చెప్పాలి చెప్పాలి చెప్పాలని డిమాండ్ చేశాడు. అవును. అప్పుడు అంటే మేము మా పార్టీ తరఫున మాకు అధికారం లేదు, ఉండుంటే మిమ్మల్ని ఇంకోలా చూసుకునే వాళ్ళం. హ్మ్. అట్లీస్ట్ మేము అధికారంలో లేము కాబట్టి మిమ్మల్ని ఏమి చూసుకోలేకపోతున్నాం కాబట్టి
సారీ అన్నా చెప్పేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ఈసారికి, నెక్స్ట్ టైం మాకు పట్టం కట్టండి ముఖ్యమంత్రిగా, అప్పుడు మీ గురించి ఇంకా ఏమైనా బాగా తీసుకునే అవకాశం, ఇప్పుడు మమ్మల్ని క్షమించండి, అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నట్ట. ఇప్పుడు మమ్మల్ని క్షమించండి, ఓకే. అందుకే ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. కానీ వీళ్ళని మాత్రం వదిలేది లేదు, క్షమాపణ చెప్పాల్సిందే, మీకు ఇంకేదో చేయాల్సిందే ఓహో, ఈ స్ట్రాటజీలో వచ్చారంటారా? అని వీళ్ళ ముగ్గురు అభిప్రాయం. ఓకే. ఓకే. ఆ. అది వాళ్ళు అలా అనేసరికి అవును కదా, ఆలోచించాల్సిన విషయమే అనిపించింది. అంటే ఇప్పుడు అదే డిప్యూటీ సీఎం నీ పార్టీ వాడు అనుకో, రాష్ట్రంలో తొక్కిసలాట జరిగింది, ఏం చేద్దాం, జనాల్లో మనకు నెగిటివిటీ వస్తుంది, ఏం చేస్తే మనం దీన్ని ఇలా చేస్తాం, పోనీ ఎక్స్గ్రేషియా పెంచుదామా, ఇంకేమైనా చేద్దామా, అసలు ఆ టీటీడీ చైర్పర్సన్ని మొత్తానికి సస్పెండ్ చేద్దామా, లేదా వాడిని ట్రాన్స్ఫర్ చేద్దామా, జనాల్లో ఉన్న నెగిటివ్ని ఎలా పోగొట్టాలనే విషయంలో వీళ్ళందరూ సమావేశం అవుతారు. వేరేటోడు కాబట్టే ముందుగా తను వెళ్ళి తన మైలేజ్ తాను చూసుకొని మీరు కూడా క్షమాపణ చెప్పండి అన్నాడు. సో మళ్ళీ జనసేనకే ఫేవర్గా చేసుకుంటా మిమ్మల్ని కించపరిచేలా చేస్తాం, మీకు ఇది అర్థం కావట్లేదా అండి అనేది ఈ ముగ్గురు అభిప్రాయం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్, ఆ మధ్యలో హోంమంత్రి అనిత గారిని టార్గెట్ చేయడం, అప్పుడు కూడా వీళ్ళకి బలంగా అనిపించింది, ఏంటి నేనే కనుక హోమ్ మినిస్టర్ని అయితే అసలు ఇది అవ్వకుండా చూసేవాడిని, వీ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, మీరు ఎన్నుకున్న పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమేదో వీళ్ళకి మద్దతు తెలుపుకొని ఇలా ఉన్నాం, అదే అధికారం మీరు మాకిచ్చుంటే, మేము మా వాళ్ళే హోంమంత్రి అయ్యి ఉంటే ఈరోజు ఇంకోలాగా ఉండేది. కానీ ఈ విజయాన్ని ముగ్గురు సమానంగా పంచుకోవాలి కదా. ఎంత సమానంగా పంచుకున్నా మరి ముగ్గురికి సీఎం పోస్టులు ఇవ్వలేదుగా. సీఎం అవ్వాలనుకున్న ఆయన అంటే అయ్యాడు. ఒకటి ఇక్కడ ఇప్పుడు గెలిచిన ముగ్గురు సీఎం అన్ని లేరు, స్థానాల్లోనూ పురంధరేశ్వరి సీఎం 1, పవన్ కళ్యాణ్ సీఎం 2, చంద్రబాబు నాయుడు సీఎం 3 లేరు కదా. అవును. ఎంతగానో ఈయన నిర్ణయమే, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి పొత్తు ధర్మం. సో ఎంత కాదన్నా పొత్తులో ఉన్నట్టు ఈయన నిర్ణయాన్నే వాళ్ళు తలూపినట్టు ఉంటుంది. కాదు, మాకంటూ ఓ ప్రత్యేక నిర్ణయం ఉంది, మాకంటూ ఒక ప్రత్యేక అభిప్రాయం స్ట్రాటజీ ఉంది ఉంది. అని చెప్తున్నాడు. చెప్పి మా అభిప్రాయం తగ్గట్టుగా మేము వీళ్ళని కూడా మెడలు వంచి పని చేపిస్తాం మీకోసం, ఇప్పుడంటే పొత్తులో ఉన్నాం కాబట్టి వీళ్ళ మెడలు వంచి మీకోసం పని చేపిస్తాము, నెక్స్ట్ అదే మీరు మాకే కట్టబెట్టారనుకోండి, ఎవడి మెడలు వంచాల్సిన అవసరం లేదు, మీ ముందే మేము తలలు వంచి పని చేస్తాం అనే ఒక స్ట్రాటజీ లాగా ఈ ముగ్గురు కనిపించింది. సో ఈ ముగ్గురు ఏమన్నారు అంటే, సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి, తెలివైన వాళ్ళు కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళకి అనిపించింది. అలాగే చదువు సంధ్య ఉన్నటువంటి లోకేష్ గారు ఉంటే బాగుండని వీళ్ళకి అనిపించింది. సో వీళ్ళ అభిప్రాయం మరి జనాలు ఏమనుకుంటారో తెలియదు. కానీ నిజంగానే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఒకవేళ లోకేష్ గారిని పెడితే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆ స్థాయి గుర్తింపు ఎట్లా ఉంటది? ఈక్వల్ అయిపోతది కదా. ఏదో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలిగా. అంటే పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మం అనేది ఒకటి ఉండాలమ్మా. ఎంత కాదనుకున్నా రాజు రాజే, రాజు నిర్ణయాలే మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనకంటూ ఓ కొత్త నిర్ణయం ఉండి దానికి రాజు తల వంచాలని నువ్వు చేస్తున్నావంటే అది ఏమవుతుంది? అవసరం లేదు కదా అలా. అప్పుడు నువ్వు సొంతంగా పెట్టుకొని గెలవాలి. ఎంత అందరికీ తెలిసిన విషయం, చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వీళ్ళని గెలిపించారు, ఆయన మోహన్ చూసే వీళ్ళని ఎన్నుకున్నారు, ఆయన గెలిచి సీఎం అవుతారని, అంతే కదా, అది అందరికీ తెలిసిన వాస్తవం. సో వీళ్ళు మళ్ళీ తెర ముందు ఇది అభిప్రాయం పెట్టేసరికి వీళ్ళు కూడా చూస్తున్నారు కదా ఆ ఇండిపెండెంట్ డెసిషన్స్ అనేవి. సో అవన్నీ చూస్తున్నారు కాబట్టి అవును, ఏది ఇప్పుడు నీకు ఒక మంచి ఎగ్జాంపుల్, గేమ్ చేంజర్ సినిమాలో టిఎన్ శేషన్ అనే ఆయన కూడా అలాగే నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడితే ఆయన స్థానంలో ఇంకో నలుగురిని నియమించారు, కమిటీని చేశారు. ఆయన ఒక్కడి గారు డెసిషన్ తీసుకోవాల్సింది, నలుగురు కలిస్తే ఆ డెసిషన్కి వాల్యూ ఉంటుందని ఇంకో ముగ్గురు నియమించారు. సో ఈయన ఊ అన్నా ముగ్గురు ఊహు అంటారు కాబట్టి చచ్చినట్టు ఏదో చేసి తర్వాత ఎన్నికలు వచ్చి మొత్తం గందరగోళ పరిస్థితి సద్దుమణిగింది. సేమ్ అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ నడిచే అవకాశం అయితే కనబడుతుంది. చూద్దాం, ఇదే ముందుకెళ్తే నెక్స్ట్ టైం ఇప్పుడు వీళ్ళు అపోజిషన్ అవ్వచ్చు, అదే కదా. వీళ్ళిద్దరు నిజంగా అలాంటిది జరిగితే కూటమిలో కాస్త మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.